15 ఏళ్ల పాటు వండుదాం అంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ మేబీ జగన్ మీద ద్వేషంతో కూడినటువంటి ఇంటెన్షన్ లేదా లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో, ఒక పోర్షన్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని తీసేయాలి, అది చంద్రబాబుని తీయడం కంటే జగన్ తీసేస్తే బెటరు సమాజానికి లేకపోతే నాకు అనే. ఎందుకంటే భవిష్యత్తులో కూడా కాస్త పబ్లిక్ ఎక్కువ అటెన్షన్ ఉండేవాడు జగన్, కాబట్టి అతన్ని లైమ్ లైట్ లో లేకుండా చేసేస్తే అప్పుడు ఇక తనకే ప్రజలందరూ పట్టం కడతారు. లాంగ్ స్టాండింగ్ కొన్ని రోజుల పాటు వీళ్ళతో మనం ఉందాం అని ఏమన్నా ప్లాన్తో చేశారా? ఏదైనా అది పక్కన పెడితే ఈ హామీల వలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా జవాబుదారీనే. ఎందుకంటే ఈయన కూడా మాట్లాడాడు ప్రతి చోట కూడా. ఒకప్పుడు వీళ్ళు షణ్ముఖ వ్యూహం అని స్టేట్మెంట్లు ఇచ్చినోడు 2019లో ఆ షణ్ముఖ వ్యూహం వదిలేసి ఇందులో పెట్టమని ఆ మధ్యన అడిగాక సూపర్ 6 లో మళ్ళీ ఏదో యాడ్ అన్నారు. కానీ సూపర్ 6 అనేది అట్లాగే ఉంచి ఇది కూడా కలిపి షణ్ముఖ 6 ఏదో చెప్పారు. తర్వాత షణ్ముఖ వ్యూహం పక్క వెళ్ళిపోయింది, ఉట్టి సూపర్ 6 అమల్లో ఉంది. దీన్నే ఆయన కూడా ఎజెండాగా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఈ గ్యాస్ ఒకటి పవన్ కళ్యాణ్ అంతకుముందు చెప్పింది, అది దీంట్లో యాడ్ చేసామన్నారు అన్నమాట సూపర్ 6 లో. దాంతో సరిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్ గా దాన్ని ఈయన ఎష్యూరెన్స్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే బాబు అదేది ఈ గ్యారంటీకి సంబంధించి బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ అని పెట్టారు. నేను అప్పుడే చెప్పా, బాబు గ్యారంటీ పవన్ షూరిటీ. షూరిటీ ఇచ్చింది పవన్ దానికి కదా, ఇస్తామన్నది వాలంటీర్ల